నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ముఖ్యంగా అది వైసీపీ పార్టీ నుంచే వైరల్ అవుతుందండి. ఆ వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి స్వయాన మా బావ మర్రా ముత్యాలమ్మ గారి అల్లుడు. ఈ మర్రా ముత్యాలమ్మ గారి అల్లుడు తాలూకా వీడియోని వైసీపీ పార్టీ వైరల్ చేస్తుందండి. అదేంటంటే జాతర జరిగే సందర్భంలో జరిగిన చిన్న సంఘటన. ఎందుకంటే ఇది నేను కుటుంబ సభ్యుడిగా ముందుగా వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, నా పేరు మర్రా అప్పలరాజు అండి, మర్రా ముత్యాలమ్మ కొడుకునండి. ఆయన స్వయాన మా బావ, మా అక్కల ఆయనండి. ఎందుకు చెప్తున్నానంటే, మాకు 365 రోజులు కూడా అయ్యన్న పాత్రుడు గారి కుటుంబంతో సత్సంబంధాలు ఉంటాయండి. మాకు అన్నం పెడతారండి. నాకైతేనేమి, మా అక్కకైతేనేమి, మా చిన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో మా తల్లిదండ్రులు అవినీభావన సంబంధం ఉందండి. మాకు ఆకలేస్తుందంటే ఇంటికి వెళ్ళి అన్నం తెచ్చుకొని మా ఇంట్లో తింటామండి. ఈ రోజు ఇలా నిలబడగలిగామంటే బికాజ్ ఆఫ్ రీజన్ అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ. అయ్యన్న పాత్రుడు గారు కానీ, పద్మమ్మ గారు కానీ, రాజేష్ బాబు కానీ, విజయ్ బాబు కానీ, ఈ రోజుకి కూడా మాకు కష్టం వస్తే ముందుకి వచ్చిన కుటుంబం ఏదైనా ఉందంటే నర్సీపట్నంలో ఆ కుటుంబం ఒకటేనండి. ఆ సంఘటన ఏది చిన్న సంఘటన మీరు ఇంత వైరల్ చేసి మేమేమన్నా మాకు కష్టం కలిగిందని మీ దగ్గరకు వచ్చి అడిగామండి? మేము అడిగామా? నేను అడిగానా? మా అక్క అడిగిందా? మా బావ అడిగాడా? మా బావ కొడుకు అడిగాడా? ఎందుకు సార్ అలా వైరల్ చేస్తున్నారు? మాకు అసలు చాలా చిన్న సంఘటన అది. ఆయన మా కడుపు చూసి అన్నం పెట్టే వ్యక్తి మా మీద కసురుకుంటారు, మమ్మల్ని ఒక మాట అంటారు. ఆయనకి ఆ హక్కు ఉంది. మేము పడతామండి, కొట్టించుకుంటాం, తిట్టించుకుంటాం. మీకేంటి నొప్పి? ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు? ఆయన 10 మందికి ఉపయోగపడే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అంటే నర్సీపట్నం నియోజకవర్గం అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనేవ్వండి. మేము సామాన్య కుటుంబీకులు అండి. మమ్మల్ని ఎందుకు ఇలా వైరల్ చేసి ఈ వీడియోని రన్ చేసి 10 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు? మీకు చెప్తున్నాను సార్, మా బావ గాని మనస్తాపం చెంది, మా అక్క గాని, మా అక్క కొడుకు గాని, కోడలు గాని ఏమన్నా జరిగితే మాత్రం వైసీపీ పార్టీ ప్రతి ఒక్కరి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఇగో పత్రిక ముఖంగా చెప్తున్నాం సార్. ఏం సార్, డాక్టర్ సుధాకర్ కి చేసింది కంటే మాకు అలా చేద్దామని మీ ఉద్దేశమా? ఇదేంటి సార్, జరిగిన సంఘటన చిన్నది. ఆయన మా కడుపు చూసి అన్నం పెట్టే వ్యక్తి. ఆయన మమ్మల్ని ఒక మాట అంటారు, మేము పడతాం. మీకు ఏంటి నొప్పి? మేమేమన్నా వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నామా? మిమ్మల్ని అడగమన్నామా? మిమ్మల్ని వైరల్ చేయమన్నామా? ఏంటి సార్, 23 జిల్లాల్లో కూడా వైరల్ చేసి ఏ సాధిద్దామని? మీకేమైనా కక్షగా ఉంటే ఆయనతో డైరెక్ట్ గా పోటీకి వెళ్ళండి. మా పరువులు తీద్దామనా? మమ్మల్ని వీధిని పడుద్దామనా? డాక్టర్ సుధాకర్ లాగే మానసిక వేదన చెంది మేమేదో చేసుకుంటామనే ఉద్దేశం? అలా జరిగితే మాత్రం వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలని పత్రిక తెలియజేస్తూ చాలా బాధపడుతున్నామండి. నిన్న మా బావ స్వచ్ఛందంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ రోజు నేను వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాం. మాకు లేని నొప్పి మీకు ఎందుకు సార్? మేము కుటుంబం, మా కడుపు చూసి అన్నం పెట్టే కుటుంబం అది నర్సీపట్నానికి. ఇదే చెప్తున్నాం సార్. ఇక పత్రిక ముఖం చెప్తున్నాం, ఇంకా చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి ఈ వైసీపీ నాయకులందరి మీద కూడా చెప్తున్నాం.